హాయ్ హలో బాగున్నారా? ఈరోజు నేను టమాటా పప్పు చేస్తున్నాను. ఎంతో టేస్టీగా టమాటా పప్పు మనం క్లే ప్లాట్లో చేసుకుందాము. మట్టి పాత్రలో టమాటా పప్పు చేసుకుందాము. చాలా ఈజీగా మంచిగా టేస్టీగా ఉడికిపోయింది. ఫస్ట్ పప్పు మంచిగా కడిగి ఒక గ్లాసు పప్పు కడిగి ఉడకబెడుతున్నాను అనమాట. ఫస్ట్ ఇది డైరెక్ట్గా ఉడకబెట్టేసుకుంటున్నాను, కుక్కర్లో అలా పెట్టట్లేదు. దీంట్లో క్లే పాట్లోనే కొంచెం ఒక గ్లాస్కి 3 గ్లాసులు వాటర్ వేసి పెట్టేస్తున్నాను అనమాట. అలా తెల్లగా వచ్చిందైతే నేను అలా తీసి పక్కన వేసేస్తాను, పడేస్తాను అనమాట వాటరు. ఎందుకంటే అది ఆయిల్స్ కానీ ఏదైనా పాలిష్ పట్టినందువల్ల అలా వస్తుందో ఏమో. ఇది మనకు కుక్కర్లో పెడితే రాదు, తెలియదు మనకు అలా ఎలా ఉడికిందో మనకు తెలియదు కదా. డైరెక్ట్గా ఉడికిస్తే మటుకు అది ఇత్తడి గిన్నెలో అయినా మట్టి పాత్రలో అయినా స్టీల్ గిన్నెలో అయినా ఏ గిన్నెలో ఉడికించినా ఇలా తెల్లగా అనేది వస్తుంది. అదంతా నేను తీసేస్తాను అనురుగా. పప్పు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు నేను 6 టమాటాల దాకా వేసాను అనమాట. మంచిగా సన్నగా తరిగేసుకొని వేసేసి ఉప్పు వేసి మూత పెట్టి ఉంచాను, మంచిగా మగ్గిపోతుంది కదా అని. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా. ఎప్పుడు మనం కుక్కర్లో ఉడికిచ్చేస్తాం కదా పప్పు పెట్టేటప్పుడు, అందుకని ఈసారి ఇట్లాగే ట్రై చేస్తున్నాను. అంటే ఈ సమ్మర్ అంతా నేను మట్టి పాత్రలోనే ఉడికిచ్చాను కదా. చిన్నగా అంటే మనకు 15 మినిట్స్ 20 మినిట్స్ పడుతుంది పప్పు ఉడికి మనకు మొత్తం రెడీ అయ్యేటప్పటికి. కానీ చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. కుక్కర్లో పెడితే 5 నిమిషాల్లో కుక్కర్ విజిల్ రావచ్చు, కానీ తీయడానికి కూడా మళ్ళీ 5-10 మినిట్స్ పడుతుంది. అయినా మనకు ఉన్న పోషకాలన్నీ పోతాయి కదా. ఇలా ఉడికించుకుంటే బాగుంటుంది. ఇత్తడి గిన్నెలో అయినా మట్టి పాత్రలో అయినా స్టీల్ గిన్నెలో అయినా ఇలా మనం డైరెక్ట్ కుక్ చేసుకుంటే బాగుంటుందన్నమాట. దీంట్లోనే అన్నం ఉడుకుతుంది చూసారా. పక్కన ఒక గిన్నెలో, అంటే నాకు కొంచెం పెద్ద పాత్రలు చిన్నవి తీసుకోలేదు ఫస్ట్ టైము. అప్పుడు తీసుకున్నప్పుడు అవే 5 ఇయర్స్ నుంచి ఇవే వాడుతున్నాను కదా నేను, అందుకని అలా ఉంటుంది. కానీ కొంచెం మాత్రమే చేస్తున్నాను అనమాట. పెద్దగా అనిపిస్తాయి గిన్నెలు చూస్తే. అట్లా చూసారా, మంచిగా ఉడికిపోయింది పప్పు. టమాటా అనేది కనిపించకుండా, అంటే లాస్ట్ మనము ఆలూ స్మాషర్ తోటి బాగా నలిపేస్తే పప్పు అంతా మంచిగా అయిపోతుంది అనమాట. టమాటా తొక్క కూడా కనిపించకుండా ఉడకాలి, అంత బాగా ఉడకాలన్నమాట. పచ్చిమిర్చి వేసాను. ఆ తర్వాత నేను పోపు వేస్తున్నాను అనమాట. ఉడికేటప్పుడే కరివేపాకు వేసాను. ఉడికేటప్పుడు కరివేపాకు వేస్తే మంచిగా స్మెల్ అంతా దానికి పట్టేస్తుంది పప్పుకి. నెక్స్ట్ ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, ఇంగువ అనేది వేసాను. ఎండుమిర్చి వేసి మనం పోపు వేసేసాం. టమాటా పప్పు రెడీ అయిపోయింది. ఈజీగా టమాటా పప్పు రెడీ అయిపోయింది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మనకు చపాతీల్లోకి, రైస్లోకి చాలా బాగుంటుంది, పూరీల్లోకి బాగుంటుంది అనమాట. ఇక్కడ అన్నం ఉడికిపోయింది. నేను ఒక 2-3 ఆలూలు కూడా ఫ్రై చేసేస్తున్నాను. ఈరోజు మా లంచ్ ఆలూ ఫ్రై, టమాటా పప్పు, వైట్ రైస్. చూసారా, ఇంకొంచెం సేపు పెట్టాను కదా, ఎంత బాగా అసలు టమాటాలు అసలు కనిపిస్తున్నాయా. అలా ఉడికిపోతేనే టేస్ట్ ఉంటుంది.